హాయ్ ఫ్రెండ్స్, ఊరు నుండి అయితే వంకాయలు తెచ్చుకున్నాను. అవైతే ఫ్రిడ్జ్ లో పెట్టి మర్చిపోయాను అనమాట. సడన్ గా గుర్తొచ్చింది. వంకాయలు అంటే నా ఫేవరెట్ అనమాట. వంకాయ కర్రీ ఎలా అయినా సరే, వంకాయ టమాటా బోల్డ్ రకాల రెసిపీస్ అయితే చేసుకుంటాను. ఈ రోజు అయితే గుత్తి వంకాయ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ గా అయితే వంకాయల్ని కట్ చేసేసి ఉప్పు నీటిలో వేసేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. గ్రేవీ కోసం అయితే ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు కూడా వేసాలండి. వంకాయలు ఫ్రై చేసిన ప్యాన్ లోనే కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే మసాలా పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అవి పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం ఆయిల్ పైకి తేలితే మంచిగా వేగినట్టు అనమాట. ముందుగానే ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. నా దగ్గర లేదు, వేసుకోలేదు. దీంతో కాంబినేషన్ అయితే బగారా రైస్ సూపర్ ఉంటది అనమాట. నేను ఆల్రెడీ అయితే బగారా రైస్ చేస్తాను. వేడివేడి బగారా రైస్ లోకి గుత్తి వంకాయ కర్రీ అనమాట. నా స్టైల్లో చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ అనమాట. మీకు ఎంతమందికి గుత్తి వంకాయ అన్న వంకాయ అన్న ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.